మామ, నా స్కూల్ టైంలో ఒక పెద్ద గొడవ జరిగింది మామ. అయితే ఆ గొడవ జరుగుతున్నంత సేపు మా ఫ్రెండ్ గాడు మస్తు సైలెంట్‌గా ఉన్నాడు మామ. గొడవ అంతా అయిపోయిన తర్వాత వాడిని అడిగిన, "ఏంది మామ అంత సైలెంట్‌గా ఉన్నావంటే?" అప్పుడు వాడు ఒకటి చెప్పిండు మామ. ఒక డైలాగ్ చెప్పిండు. భారీ డైలాగ్ చెప్పిండు మామ. ఏంటి చెప్పనా? "పులి అడుగు వేస్తుంటే అడవికి తెలుస్తుంది. నేను మాట్లాడుతున్నానంటే ప్రపంచానికి తెలుస్తుంది. నేను సైలెంట్‌గా ఉన్నానంటే హ! భయపడి కాదు. నేను చేసే విధ్వంసానికి ముందు ఉండే నిశ్శబ్దం" అని చెప్పిండు మామ. అయితే నేనన్నా, "ఏ బొక్కలోది నువ్వు ఈరోజే ఏం పీకలే ఇంక ఫ్యూచర్‌లో ఏం చేస్తావురా" అన్న. అంతే కదా మామ. అప్పుడే ఏం చేయలేనోడు ఇంకేం చేస్తాడు మామ. హ్మ్. మహా అయితే ఆ కోపాన్ని ఇంకొకని దగ్గర చూపెడతాడు. కానీ 'అరవింద సమేత' సినిమాలో లాగా త్రివిక్రమ్ గారు రాసిన డైలాగు ఏంటి? గొడవ పడేవాడు కాదు, ఆ గొడవ ఆపేవాడు గొప్పవాడు. నిజమే కదా మామ. వాడు సైలెంట్‌గా ఉన్నాడు కాబట్టి ఆ రోజు గొడవ ఆగిపోయింది. లేదంటే భారీ గొడవ అయ్యేది. సో థింక్ ట్వైస్ బిఫోర్ యూ ఫైట్.